Daily. Taste the Daily. 2010లో విజయవాడలో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య కేసులో నిందితుల్లో ఒకరికి నిర్దోషిగా ప్రకటించడంపై బాధితురాలి సోదరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దోషిగా విడుదలైన పంది వెంకటేశ్వరరావుతో తమ కుటుంబానికి హాని ఉందని నాగవైష్ణవి పెద్ద సోదరుడు హరీష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తర్వాత నుండి రక్షణ కొనసాగిస్తామంటున్న నాగవైష్ణవి సోదరులతో విజయవాడ ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య ఏదైతే ఉందో ఒక అతన్ని మాత్రం నిర్దోషిగా విడుదల చేయడంతో బంధువులైతే ఎవరున్నారో వాళ్ళ బ్రదర్స్ అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అసలు వారిని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, అసలుకి నిర్దోషిగా అయితే విడుదల చేయటం అవుతుంది. 2010లో ఎంతో సంచలనం సృష్టించిన కేసు, మీరు అసలు ఎలాగా అప్పీల్ అవుతాం అనుకుంటున్నారు? నేను ఈ విషయం మీద కమిషనర్ గారిని కలవటం జరిగిందండి. కమిషనర్ గారికి కలిసి మా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆయన చాలా బిజీ షెడ్యూల్లో కూడా మా బాధ అంతా విన్నారు, మొత్తం డీటెయిల్స్ అడిగి ప్రజెంట్గా మాకు థ్రెట్ ఉంది కాబట్టి మాకు థ్రెట్ కొంచెం తగ్గించేలాగా మా ఇంటి చుట్టూ ఫేస్ రికగ్నిషన్ సర్వేలెన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్లస్ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తామని చెప్పారు. వీటికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం కానీ కలిసే అవకాశం ఉందా? మీది ఏదైతే జరిగిందో అన్యాయం పైన మీరు ఎదిరించే విధంగా ఎలా కలవబోతున్నారు ఏంటి? ఖచ్చితంగా కలుస్తామండి. ఎందుకంటే 2018లో మాకు ఈ రిజల్ట్ వచ్చింది కింద మహిళా సెషన్స్ కోర్టు నుంచి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో మళ్ళీ మేము వెళ్ళి ఆయన్ని కలిసి బాధ వ్యక్తపరుచుకొని, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి మేమంతా ఒకసారి వివరించి చెప్పాలండి వాళ్ళకి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2010 నుంచి 2025 ఈరోజు 15 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఈ కాలక్రమేణా చాలా కేసులు అయి ఉంటాయి కాబట్టి ఒకసారి మళ్ళీ మేము వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ కేసుకున్న సెన్సేషనాలిటీ. మీరు చెప్పండి, చిన్నప్పుడు మీరు అలాగ మీ సిస్టర్ని తీసుకుని వెళ్తున్నప్పుడు మీరు చాలా చిన్నప్పుడు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అతను నిర్దోషిగా అయితే విడుదల చేశారు. మీ అభిప్రాయం అసలు ఎలా ఉంది? నేనైతే ఫస్ట్ షాక్ అయిపోయానండి. మొత్తం కాన్స్పిరసీ అంతా చేసింది అతనే. అతన్ని ఇలా ఇన్నోసెంట్గా డిక్లేర్ చేయడం చాలా బాధగా ఉంది. 15 yearsగా మొత్తం ట్రయల్ అండ్ ఎర్రర్ మొత్తం చేసి అందరినీ ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం క్రాస్ ఎగ్జామిన్ చేసి అందరినీ చేసి కంక్లూజన్లోకి వచ్చి వాళ్ళకి లైఫ్ టిల్ డెత్ అని ఇచ్చారండి వాళ్ళకి రిజల్ట్. అలాంటిది దాన్ని కొట్టేసి ఏదో ఇన్నోసెంట్ అంటాం చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు చాలా చేసి ఉండకూడదు. మాకు చాలా బాధగా ఉంది. మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీకు అన్యాయం జరిగిందని మీరు చెప్తున్నారు, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం? ముందు అతన్ని ఆ డెసిషన్ మీద మాకు సిపి గారు ప్రామిస్ చేశారు, మేము మీకు సపోర్ట్ చేస్తాం, స్టేట్ తరఫున మేము ఫైట్ చేస్తామని సుప్రీంకోర్టులో. కానీ మా ఉద్దేశం, మా హార్ట్ ఉద్దేశం అతను లోపలికి మళ్ళీ జైలు లోపలికి వెళ్ళిపోవాలి. అతను నాట్ డిజర్వింగ్ క్యాండిడేట్ బయట ఉండటానికి. అంటే సిపి నుంచి మీకు న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? ఇంకా మీరు ఎవరైనా కలవాలనుకుంటున్నారా? మేము త్వరలో సీఎం గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాం, లోకేష్ గారిని కూడా కలుస్తాం. కలిసి దీని మీద మేము డిస్కస్ చేసి చెప్తాం. దీని మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది 15 years అయిపోయింది. అప్పుడున్న పిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలతో ఉన్న సిచ్యువేషన్ ఇది. వాళ్ళందరి లైఫ్స్ మీద దీని ఎఫెక్ట్ ఉంది. అలాంటిది మనం ఈ కేసుకి న్యాయం చేయకపోతే వాళ్ళందరి దృష్టిలో మనం యాజ్ సారీ టు సే బట్ యాజ్ గవర్నమెంట్, యాజ్ సిస్టమ్ మనం ఓడిపోయినట్టే ఇది. 2010లో జరిగిన సంఘటనపై ఇప్పుడైతే మాకు అన్యాయం అయితే జరిగింది, ఎవరైతే వెళ్తున్నాం మాకు న్యాయం జరిగేంత వైపు కూడా మేము ప్రభుత్వం వైపు వెళ్తాం, అలాగే సిపిని కూడా కలిసాము. దీనిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని అంటున్నారు నాగవైష్ణవి బ్రదర్స్. కెమెరామెన్ మహేష్తో సుమోపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.